హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చాలా హెడేక్గా చిరాకుగా ఉంది ఈరోజు నాకు. సో నార్మల్గా ఏంటంటే నాకు ఈవినింగ్ టైమ్స్లో మంచి కాఫీ, అంటే కాఫీ కానీ టీ కానీ ఎక్కడున్నా సరే నియర్ బై ఒక 10 కిలోమీటర్స్ అయినా కూడా సరే నేను టీ కోసం ఖచ్చితంగా వెళ్తాను. సో అలానే వెతుక్కుంటూ ఇలా వచ్చానమాట. సప్తగిరి సర్కిల్ ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ టీ తాగానంటే నాకు హెడేక్, చిరాకులు ఎలాంటి అంటే చిరాకున్నా కూడా ఖచ్చితంగా టీ తాగిన తర్వాత రిలాక్స్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో అంత బాగుంటుంది టీ. అదే టీ కోసం ఎందుకు ఇంత లాంగ్ రావడం మీకు ఇచ్చా మీకు అని అనిపించచ్చు. బట్ కాకపోతే కొంతమంది ఉంటారండి నా అలాంటి టీ పిచ్చోళ్ళు, కాఫీ పిచ్చోళ్ళు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. సో ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే అనమాట నేను చెప్పబోయే హోటల్ ఇది హోటల్ స్టార్ట్ అయ్యి 4 months అవుతుంది. ఈ 4 monthsలో నేను 3 times విజిట్ చేశానండి. సాయి శ్రీదర్శిని ఉడిపి వెజ్ హోటల్. ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి. బట్ పర్టికులర్గా నేను ఈరోజు అయితే ఫుడ్ బ్లాగ్ కోసం రాలేదు. నేను చెప్పాను కదా, నాకు కొంచెం వర్క్ టెన్షన్ వల్ల కొంచెం హెడేక్ ఉందని చెప్పేసి, అందుకోసం ఒక స్ట్రాంగ్ టీ తాగుదామని చెప్పి వచ్చాను. అది కూడా మన ఫ్యామిలీతో ఒకసారి చూపించి మంచిగా హెల్ప్ అవుతుంది మీకు కూడా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో నేను ఇక్కడ హోటల్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. జై గణేష్ మహారాజ్కి జై. గణేష్ విగ్రహం ఎంత బుజ్జిగా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. సో దేవుడిని ఏంది బాగా క్యూట్గా ఉంది అనుకుంటున్నారా? నేనైతే అలానే అంటానండి. నాకు గణేష స్వామి అంటే చాలా ఇష్టం. నేను దేవుళ్ళలాగా ఎప్పుడు కన్సిడర్ చేయను. బుజ్జి గణేష్ అని చెప్పేసి చాలా ఇష్టంగా పిలుస్తుంటారు అనమాట, నాకు ఇష్టం వచ్చినట్లు స్వామిని. సో ఇక్కడైతే మనకు టిఫిన్ సెక్షన్స్ ఉంటాయి, అలాగే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, అండ్ అలాగే స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు చూస్తున్నది మైసూర్ బజ్జీ, ఇంకా పెరుగువడ, అలాగే ఉద్దివడ ఇవన్నీ కూడా ఉంటాయి. సో పెరుగువడ చాలా బాగుంటుంది. నేను ఈరోజు కూడా పెరుగువడ టేస్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను, నచ్చింది నాకు. అందుకోసం మళ్ళీ సేమ్ మెనూ రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ వీలైతే ఇది హోటల్ స్టార్ట్ చేసి 4 months అయితే అవుతుందంట. అండ్ ఇక్కడ అవైలబిలిటీలు ఏమున్నాయో అని చెప్పేసి మెనూ మొత్తం కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేశానండి. అండ్ వీళ్ళ క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుందంట వీళ్ళ దగ్గర. క్యాటరింగ్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ వీడియోలో పెట్టాను అనమాట. ఏ మెనూలోనే ఉంటుంది. ఆ నెంబర్ కూడా నేను ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టీ ప్రిపేర్ చేసే వాళ్ళు బీహార్ నుంచి వచ్చి ఉంటారనమాట వీళ్ళు షెఫ్స్ అంతా కూడా. సో చాలా బాగుండేది. కొన్ని చోట్ల ఏంటంటే టీ ఎక్కువ మరగబెట్టేసి ఆ టీ స్మెల్ అలా ఉంటుంది. ఇక్కడ టీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొన్ని చోట్ల ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ హాట్ వాటర్లో టీ పౌడర్ వేసుకొని తాగినామని ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, సో మంచి టీ తాగితే మంచి ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ కోసమే నేను ఎంత దూరం వచ్చాను. సో ఆల్మోస్ట్ ఎంత దూరం అంటే పెద్ద దూరం కాదండి, 5-6 kilometers వచ్చానండి టీ కోసము. అండ్ నేను ఇక్కడ బాదం పాలు అండ్ టీ మేము తీసుకున్నామండి. బాదం పాలు కూడా హాట్ బాదం పాలు ఇది. సో చాలా బాగుంటుంది బాదం పాలు కూడా, మంచి క్వాలిటీ ఉంటుంది అక్కడ. అండ్ అలాగే కాస్ట్ కూడా మన పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. టీ వచ్చేసి 8 rupees, బాదం పాలు వచ్చేసి 15 rupees నేను తీసుకుంది. సో అట్లయితే నాకు ఫస్ట్ నా టీ ఎంజాయ్ చేయనివ్వండి. అండ్ టీతో పాటు ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ టీ అయితే తాగుతా, చాలా స్ట్రాంగ్ ఉంటుంది టీ. అండ్ అలాగే ఈ టీలో కొద్దిగా అల్లం ఫ్లేవర్, అల్లం బాగా మిక్స్ చేస్తారు. మనకు ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా చక్కగా నీట్గా బాగుంటుంది, వెళ్ళిపోతుంది అన్నమాట థ్రోట్ ఇన్ఫెక్షన్ అంతా కూడా. అండ్ ఇది మనకు ధర్మవరం బస్ స్టాప్ దగ్గరలోనే ఉంటుంది. అందరికీ కూడా మంచి ప్లేస్లో పెట్టుకున్నారు అబ్బా హోటల్. ఇది మంచిగా జరుగుతుంది. అండ్ టేస్ట్ కూడా ఉండాలి. మనకు ప్లేస్ ఎలా ఉన్నా కూడా కానీ మంచి టేస్ట్ ఉందనుకోండి, మంచిగా అందరూ కస్టమర్స్ అందరూ వస్తుంటారు కదా. టేస్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, కాస్ట్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది. సో నవీన్ అయితే బాదం పాలు తీసుకున్నాడు. బాదం పాలు కూడా చాలా బాగున్నాయి. నేనైతే మంచి స్ట్రాంగ్ టీ తాగుతున్నా. అండ్ ఈ టీని నాకు పరిచయం చేసింది నా చెల్లెలు అనమాట. నా చెల్లెలు పెద్ద టీ పిచ్చి. 10 అర్ధరాత్రులు లేచి బుజ్జి టీ తీసుకోమ్మా బంగారు అంటే కూడా హ్యాపీగా తాగుతుంది అనమాట, అంత పిచ్చిది. సో తను చూపించింది అనమాట, ఈ ప్లేస్ బాగుంటుంది, ఒకసారి టీ ట్రై చేయని చెప్పేసి. అందుకే నేను ఈ 3rd time రావడం ఇక్కడికి. ఈరోజు చాలా హెడేక్ ఉందన్నమాట నాకు. సో అందుకోసం నవీన్ తీసుకొచ్చాడు, టీ తాగుతుంది హెడేక్ తగ్గుతుంది అని చెప్పేసి. మామూలుగా అయితే అమృతాన్ని జెండు బొమ్మ అంతా పూసుకొని మొత్తం అంతా బాబా అనుకుంటుంటాను. ఈ టీ తాగి రిలాక్స్గా ఇలా కూర్చోడానికి ప్రశాంతంగా నాకు బాగా అనిపిస్తుంది. సిట్టింగ్ ఏరియా కూడా బాగుంది. ఫ్యామిలీస్ వచ్చినా కూడా మంచిగా సిట్టింగ్ ఏరియా బాగుంది, కన్వీనియంట్గా ఉంది. మామూలుగా ఈ కెఫేస్ ఎలా ఉన్నాయంటే సిట్టింగ్ ఏరియా ఉండదు.
బట్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా బాగుంది, టిఫిన్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి సిట్టింగ్ ఏరియా అంతా కూడా బాగా ఇచ్చారు. సో నా టీ అయితే ఫినిష్ అయిపోయింది. మీ టీ కాఫీ ఫినిష్ అయిపోయాయా? సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇప్పుడే పెడతాను, ఒక హాఫ్ అన్ అవర్లో పెట్టేస్తాను, మెన్షన్ చేయండి. అండ్ మీరు కూడా మంచి టీ తాగాలనుకున్నట్లయితే బెస్ట్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ చూసుకొని మరి తాగండి, అప్పుడే మనకు మంచి ఫీలింగ్ వస్తుంది. సో నాకు అనంతపూర్లో బెస్ట్ ప్లేసెస్ అంటే 3 or 4 ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి కూడా ఒకటి ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ట్రిపుల్ ఎస్ అనమాట. సో కంప్లీట్ నేమ్. సో ఇప్పుడు నేనున్నది సాయి సిరిదర్శిని సప్తగిరి సర్కిల్ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నానండి హోటల్లో. సో చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, పెరుగు వడ, సమ్మర్ స్పెషల్ పెరుగు వడ ఇది, ఎంత టెంప్టింగ్ ఉంది కదా. సో కాస్ట్ ఎంత నవీన్ ఇది? 30 రూపీసా? టేస్ట్ ఒకసారి చూద్దాము. సో టీ చాలా బాగుంది, వడ అయితే స్మూత్గా ఎంత బాగుందో వడ. తినక ముందే నాకైతే సూపర్గా ఉంది పెరుగు. వడ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది లోపలికి. చాలా బాగుంది టేస్ట్. అలాగే పైన మనకి కారా బూందీ కూడా వేసాడు కాబట్టి అక్కడక్కడ కారా బూందీ తగులుతుంటే అలా 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 వెళ్ళిపోతుంది. అండ్ కార్డ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, అందుకే టేస్ట్ వస్తుంది. సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మంచి ఫుడ్ టేస్ట్గా అండ్ అలాగే మంచి జ్యూసెస్ కానీ టీ కానీ ఇవన్నీ కావాలనుకున్నట్లయితే నియర్ బై మన ధర్మవరం బస్ స్టాండ్ సప్తగిరిలోనే అవైలబిలిటీలో ఉంది. సో నాలాంటి టీ లవర్స్ అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చెప్పినట్టు టీ బాగుందా లేదా అని చెప్పేసి. సో నేను పర్టికులర్గా ఇక్కడికి ఫుడ్ కోసం కాదని టీ కోసం ఎంత దూరం వస్తాను నేను. టీ అంటే మరి ఏదో టైంకి 5 గంటలు అయిందా, ఆఫీస్ అయిపోయిందా, తాగామా లేదా అని కాకుండా టీని కూడా ఎంజాయ్ చేస్తూ తాగాలి, అది కూడా ఒక ఆర్ట్. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతాను టీ. సో నన్ను కూడా ఉంచుతాం పాపం, ఫీల్ అవుతాడు నవీను నేనే తినేస్తుంటే. చాలా ఎంఏమి ఉంది. ఈరోజు ఏంటంటే వేరే ప్లాన్ ఉందన్నమాట, ఆ ప్లాన్ కాస్త ఫెయిల్యూర్ అయింది. సో అందుకోసమే ఇటు వచ్చి ఇంకా మంచిగా స్ట్రాంగ్ టీ తాగేసి వెళ్దాము వచ్చాను. మీకు కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ మరి ఈ ప్లేస్ అంతా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి టీ. అండ్ అలాగే నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ అసలు యాక్చువల్గా నాకు యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీ లాగా అయిపోయింది. అందరూ కూడా అక్క ఇది చేయండి అక్క, అది చేయండి అక్క, ఇలా చేయండి అక్క అని అందరూ మెసేజ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో చూడడానికి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీలో నన్ను ఒకదాన్ని చేసుకున్నందుకు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రేపు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తారండి, మనందరికీ ఉపయోగపడే వీడియోతో. సో ఇంకా ఎవరన్నా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం, టుమారో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్ అండి.